నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 5 కోట్ల సుఫారీ ఫత్వా ఇప్పుడు అండర్ వరల్డ్ బెదిరింపులు. హిందూ ముస్లింలు టార్గెట్గా స్టార్ హీరో. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వర్సెస్ మతాచారాలు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ చుట్టూ అల్లుకున్న మృత్యుపాశం. అమీర్ ఖాన్ లక్ష్యంగా గ్యాంగ్స్టర్స్. లారెన్స్ బిస్టో ఎంట్రీతో వణుకుతున్న బాలీవుడ్. అసలు ఏం జరుగుతుంది? వెండితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇప్పుడు నిజ జీవితంలో ఒక అదృశ్య భయంకరమైన తుఫాను నడిబొడ్డిన చిక్కుకున్నారు. జూలై 5న జరిగిన ఒక పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. లవ్ మ్యారేజ్ అండ్ మెగా కాంట్రవర్సీ. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇద్దరు మనసులు కలిసి చేసుకున్న చట్టబద్ధమైన వివాహం ఇది. ఇప్పుడు మతాల మధ్య చిచ్చుగా మారడమే కాదు, ఏకంగా అండర్ వరల్డ్ కన్ను పడేలా చేసింది. ఒకవైపు ఇస్లామిక్ మత గురువుల నుంచి ఫత్వాలు, మరోవైపు హిందూ ఐక్యతా వేదికల నుంచి హత్య బెదిరింపులు. ఇప్పుడు వీటన్నిటికీ తోడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న హెచ్చరికలు. 5 కోట్ల సుఫారీ ప్రకటనల నుంచి మొదలై ఇప్పుడు గన్ పాయింట్ దాకా పరిస్థితి వెళ్ళింది. అసలు ముంబై నుంచి అయోధ్య వరకు, అక్కడి నుంచి గ్యాంగ్స్టర్ల దాకా ఈ వివాదం ఎందుకు వెళ్తుంది? తెర వెనుక స్క్రీన్ ప్లే నడిపిస్తుంది ఎవరు? ఇప్పుడు వివరంగా చూద్దాం. జూలై 5వ తేదీ ముంబైలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ విదేశీ సంతతికి చెందిన గౌరీ స్ప్రాట్ చేతిని అందుకున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇరు వర్గాల సమక్షంలో చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతా సజావుగానే సాగిపోతుందనుకున్న తరుణంలో ఆ పెళ్లిపీటల వెనక ఒక చీకటి సామ్రాజ్యం నిద్రలేచింది. 2 విభిన్న సంస్కృతులు, 2 వేర్వేరు మతాల కలయిక. కొందరు కరడుగట్టిన శక్తులకు మింగుడు పడడం లేదు. చట్ట ప్రకారం మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు తమకు నచ్చినట్లు జీవించే హక్కును ఉపయోగించుకుంటే దానికి మతం రంగు పులిమి, దాన్ని తమ స్వార్థ రాజకీయాలకు వాడుకునేలా ప్రయత్నాలు తెరపైకి వచ్చాయి. కానీ ఈసారి వ్యవహారం కేవలం నిరసనలతో ఆగట్లేదు. ఈ వివాదం మొదటి బాంబ్ అయోధ్య నుంచి పేలింది. జగద్గురు పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణి చేసిన ఘాటు వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన పరమహంస ఆచార్య అమీర్ ఖాన్ను హతమార్చిన వారికి ఏకంగా 5 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఈ వ్యాఖ్యలు బాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అటు మహారాష్ట్రలో బజరంగ్ దళ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. అమీర్ ఖాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే కథలో మరో ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. హిందూ ముఠాల నుంచి బెదిరింపులు వస్తున్న తరుణంలోనే సొంత మతం నుంచి కూడా అమీర్ ఖాన్కు వ్యతిరేకత వ్యక్తమైంది. ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాషాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ రంగంలోకి దిగారు. అమీర్ ఖాన్ వివాహానికి వ్యతిరేకంగా అధికారికంగా ఫత్వా జారీ చేశారు. షరియా చట్టం ప్రకారం ఒక ముస్లిం పురుషుడు ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడం ముమ్మాటికి పాపమని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. అమీర్ ఖాన్ చేసిన తప్పును వెంటనే పశ్చాత్తాపపడాలని, మతాచారాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఫత్వా, అటు 5 కోర్స్ సుఫారీ. మరి మధ్యలో అమీర్ ఖాన్ జీవితం. అయితే ఇక్కడితో కథ పూర్తిగా ముగియలేదు. అసలు సిసలైన ప్రమాదం ఇప్పుడే మొదలైంది. ఈ మతపరమైన చిచ్చులో ఇప్పుడు కొత్తగా అండర్ వరల్డ్ ఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ అమీర్ ఖాన్ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందనే వార్తలు ఇంటెలిజెన్స్ వర్గాలను కలవరపెడుతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవడం బిస్టోయ్ గ్యాంగ్కు కొత్త ఏమీ కాదు. ఇప్పుడు అమీర్ ఖాన్ను కూడా ఈ గ్యాంగ్ టార్గెట్ చేసిందని, ఆ వివాహాన్ని సాకుగా చూపి అమీర్ ఖాన్ను భయపెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. ఇక సోషల్ మీడియాలో బిస్టోయ్ గ్యాంగ్ పేరుతో వస్తున్న కొన్ని పోస్టులు, అమీర్ ఖాన్ను ఉద్దేశించి చేసిన కామెంట్లు ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఒక పెళ్లి వేడుక ఇప్పుడు గ్యాంగ్స్టర్ల వేటగా మారుతుందా అనే ఆందోళన బాలీవుడ్ వర్గాల్లో మొదలైంది. నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడైనా తనకు నచ్చిన వ్యక్తిని నచ్చిన పద్ధతిలో ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ చట్టాన్ని, ఇద్దరు వ్యక్తుల పరస్పర అంగీకారాన్ని ఇరువైపులా ఉన్న కరడుగట్టిన మతశక్తులు, గ్యాంగ్స్టర్లు పూర్తిగా విస్మరిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు అమీర్ ఖాన్ కానీ ఆయన భార్య గౌరీ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సైలెంట్గా ఉండడమే సేఫ్ అనుకుంటున్నారేమో.
తెలియదు కానీ లోపల మాత్రం భద్రతాపరమైన ఆందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ హై ప్రొఫైల్ బెదిరింపుల నేపథ్యంలో తాజా అప్డేట్స్ పరిశీలిస్తే ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. అమీర్ ఖాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ బెదిరింపులను సాధారణమైనవిగా తీసుకోవడం లేదు. బిస్టోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందన్న వార్తలతో ముంబై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఒక సెలబ్రిటీ వ్యక్తిగత జీవితంపై ఇంతలా మతపరమైన దాడులు, అండర్ వరల్డ్ బెదిరింపులు జరగడం పట్ల సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని అంటుంటే, మరికొందరు మాత్రం సంస్కృతి సాంప్రదాయాలను కాలరాయడం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఒక పెళ్లి చుట్టూ ఇంతటి క్రైమ్ థ్రిల్లర్ను తలపించే డ్రామా నడవడం బాలీవుడ్ చరిత్రలోనే ఆడదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని భావిస్తున్న తరుణంలో మరి ఇలాంటి సమాంతర న్యాయాలు, ఫత్వాలు, గ్యాంగ్స్టర్ల హెచ్చరికలు సమాజంలో కొత్త ఆందోళనలకు దారితీస్తున్నాయి. మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ఈ చట్టపరమైన, మతపరమైన అండర్ వరల్డ్ చక్ర వ్యూహం నుంచి ఎలా బయటపడతారో చూడాలి. ఈ వివాదం రోజు రోజుకి మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.